యుఎస్ మిలిటరీ వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మడురోని అరెస్ట్ చేసి న్యూయార్క్ అయితే తీసుకొని వెళ్లారు. ఈ టాపిక్ ని మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో తెలుసుకుంటే జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా క్లియర్ గా అర్థమవుతుంది. క్వశ్చన్ నెంబర్ 1, ట్రంప్ ఎందుకు నికోలస్ మడురోని న్యూయార్క్ కి తీసుకొని వెళ్లారు? మడురో వెనిజులాలో ప్రెసిడెంట్. యుఎస్ మిలిటరీ అతన్ని అరెస్ట్ చేసి న్యూయార్క్ అయితే తీసుకొని వెళ్ళింది. రీజన్ ఏంటంటే న్యూయార్క్ లో ఫెడరల్ కోర్ట్ అనేది ఉంటుంది. ఫెడరల్ కోర్ట్ రూమ్ అంటే ఇక్కడ మన ఇండియాలో పెద్ద పెద్ద కేసెస్ అన్నిటికీ హైకోర్టు ఎలా అయితే ఉందో అలానే యుఎస్ లో ఫెడరల్ కోర్ట్ అలా. ఇక్కడ మడురోపై పెట్టిన ఛార్జెస్ ఏంటంటే నార్కో టెర్రరిజం. నార్కో మీన్స్ డ్రగ్స్, టెర్రరిజం మీన్స్ వైలెన్స్. నార్కో టెర్రరిజం అంటే డ్రగ్స్ ద్వారా మనీ ఎర్న్ చేసి దాన్ని వైలెంట్ గ్రూప్స్ లేదా టెర్రర్ కోసం యూస్ చేయడం. యుఎస్ ప్రాసిక్యూటర్స్ ఏమంటున్నారంటే మడురో మరియు ఆయన ఎల్ఎస్ ఎవరైతే ఉన్నారో వెనిజులా నుంచి టన్స్ ఆఫ్ కొకైన్ యుఎస్ కి పంపారని, ఆ మనీ ఆర్మర్డ్ మిలిటరీస్ కి వెళ్ళిందని చెప్తున్నారు. సో ఇప్పుడెందుకు న్యూయార్క్ లోనే ట్రయల్ జరుగుతుందని మీరు అనుకోవచ్చు. యుఎస్ లా ప్రకారం క్రైమ్ ఇంపాక్ట్ జరిగిన డిస్ట్రిక్ట్ లోనే కేసు ఫైల్ చేయాలి. ప్రాసిక్యూటర్స్ చెప్పినట్టు కొకైన్ షిప్మెంట్స్ యుఎస్ న్యూయార్క్ రూట్స్ ద్వారానే వచ్చాయి. అందుకే న్యూయార్క్ ఫెడరల్ కోర్ట్ కి అరెస్ట్ చేయడానికి లీగల్ పర్మిషన్ అయితే ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 2, వెనిజులా ప్రజలు దీనిపై ఎలా రియాక్ట్ అవుతున్నారు? కొంతమంది స్ట్రీట్స్ లో సెలబ్రేషన్స్ చేస్తున్నారు మడురో గాన్ అని, కానీ చాలా మంది వరీ కూడా అవుతున్నారు ఫ్యూచర్ లో ఎవరు రూల్ చేస్తారు, ఎకానమీ ఎలా ఉంటుంది అని. సో ఇక్కడ అంతా మనకి మిక్స్డ్ రియాక్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. క్వశ్చన్ నెంబర్ 3, వెనిజులా డిఫెన్స్ మినిస్టర్ ఫారెన్ ట్రూప్స్ గురించి ఏమన్నారు? వెనిజులా డిఫెన్స్ మినిస్టర్ జనరల్ వ్లాడిమిర్ పాడ్రినో లోపెజ్. హీ ఈస్ ఏ 4-star జనరల్ అండ్ 2014 అక్టోబర్ నుంచి కూడా డిఫెన్స్ మినిస్టర్ గా పనిచేస్తున్నారు. ఆయన వెనిజులా మిలిటరీలో చాలా పవర్ఫుల్ ఫిగర్. ప్రెసిడెంట్ నికోలస్ మడురోకి ఆయన చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్. అందుకే ఆయన్ను రెజ్యూమే యొక్క స్ట్రాంగెస్ట్ పిల్లర్ అని కూడా డిస్క్రైబ్ చేస్తారు. ఇప్పుడు క్రైసిస్ లో ఆయన ఏమంటున్నారంటే హీ వార్నడ్ వి విల్ రెసిస్ట్ ఫారెన్ ట్రూప్స్, అంటే యుఎస్ సోల్జర్స్ వెనిజులా సాయిల్ లోకి వస్తే మిలిటరీ ఫైట్ చేస్తామని క్లియర్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. క్వశ్చన్ నెంబర్ 4, అపోజిషన్ లీడర్స్ రోల్ ఏంటి ఇప్పుడు? అపోజిషన్ లో మరీనా కొరినా మెచాడో స్పాట్లైట్ లో అయితే కనిపిస్తున్నారు. ఆమె ఒక ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ తో వచ్చారు, కానీ పాలిటిక్స్ లోకి వచ్చి మడురో రెజీమేకి స్ట్రాంగెస్ట్ క్రిటిక్ అయ్యారు. డెమోక్రసీ, ఫ్రీ ఎలక్షన్స్ మరియు హ్యూమన్ రైట్స్ కోసం ఆమె చాలా ఇయర్స్ గా ఫైట్ చేస్తున్నారు. ఇంకా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 2025 లో ఆమెకి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వచ్చింది ఫర్ హర్ పీస్ఫుల్ స్ట్రగుల్ టు బ్రింగ్ డెమోక్రసీ టు వెనిజులా. అంటే డిక్టేటర్షిప్ కి ఎదురు నిలబడి ప్రజలకు ఫ్రీడమ్ ఇవ్వడానికి చేసిన ప్రయత్నం కోసం ఈ అవార్డు ఇచ్చారనమాట. సో ప్రొటెస్ట్ ఎస్కలేట్ అయితే కూడా క్లియర్ లీడర్షిప్ ఇవ్వడం కూడా టఫే. క్వశ్చన్ నెంబర్ 5, ఏ కంట్రీస్ వెనిజులాకి సపోర్ట్ చేస్తున్నాయి? రష్యా, చైనా, క్యూబా, నికరగువా, ఇరాన్ వెనిజులాని అయితే సపోర్ట్ చేస్తున్నాయి. ఆయిల్, ట్రేడ్ అండ్ యాంటీ యుఎస్ రీజన్స్ వల్ల. యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్, కొలంబియా, బ్రెజిల్ సపోర్ట్ అయితే చేయడం లేదు. ఎందుకంటే డెమోక్రసీ లేకపోవడం వల్ల, హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ వల్ల అండ్ రెఫ్యూజీ క్రైసిస్ వల్ల. నెంబర్ 6, కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో పెట్రో ఏమంటున్నారు? సోషల్ మీడియాలో ఆయన ఒక అలర్ట్ అయితే ఇచ్చారు. రైట్ నౌ మిలిటరీ ఇంటర్వెన్షన్ ఇస్ నాట్ ద సొల్యూషన్. వెనిజులాకి డెమోక్రసీ రావాలి, కానీ అది వార్ ద్వారా అయితే కాదు. ఇప్పుడు ఈ పెట్రో మాటలకి సపోర్ట్ గా 2 బిగ్ ఆర్గనైజేషన్స్ కూడా వాయిస్ ఇచ్చాయి. ఒకటి OAS, ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్. ఇది అమెరికాస్ కంట్రీస్ కోసం ఒక రీజనల్ ఆర్గనైజేషన్ అన్నమాట. డెమోక్రసీ, పీస్, డెవలప్మెంట్ ఇష్యూస్ కోసం డిస్కస్ చేస్తుంది. సెకండ్ది UN, యునైటెడ్ నేషన్స్. ఇది వరల్డ్ కంట్రీస్ కోసం ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్. పీస్, హ్యూమన్ రైట్స్ అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ కోసం అయితే పనిచేస్తుంది. సో బేసికల్లీ పెట్రో చెప్తుంది ఏంటంటే బ్యాటిల్ ఫీల్డ్ లో కాదు, ఇన్స్టిట్యూషన్స్ లైక్ OAS అండ్ UN ద్వారా పీస్ఫుల్ సొల్యూషన్ అయితే రావాలి అని అంటున్నారు. క్వశ్చన్ నెంబర్ 7, ఇంటరిమ్ ప్రెసిడెంట్ గా డెల్సీ రాడ్రిగ్వేజ్ ను అపాయింట్ చేశారు. దీనివల్ల మనకి ఏం చేంజెస్ వస్తున్నాయి? సుప్రీం కోర్టులో డెల్సీ రాడ్రిగ్వేజ్ ను ఇంటరిమ్ ప్రెసిడెంట్ గా అపాయింట్ చేసింది. షార్ట్ టర్మ్ లో ఇది రూలింగ్ పార్టీకి స్టెబిలిటీ చూపించడానికి ఒక మూవ్ అంతే. కానీ మడురో లాయలిస్ట్ ఇంకా కీ పోస్ట్ లో ఉన్నారు కాబట్టి ఇది మరింత కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ చేయవచ్చు. క్వశ్చన్ నెంబర్ 8, హిస్టరీలో ఇదే ఫస్ట్ టైమా యుఎస్ ఇలా లీడర్ ను క్యాప్చర్ చేసి తీసుకొని వెళ్ళడం? నో. 1989 లో పనామా డిక్టేటర్ మాన్యువల్ నొరేగాను యుఎస్ మిలిటరీ క్యాప్చర్ చేసి అమెరికాకు తీసుకొని వెళ్ళింది. 1980 లో ఈయన చాలా పవర్ఫుల్ గా రూలింగ్స్ చేసేవారు. ఇనిషియల్లీ యుఎస్ కి LA అయిన CIA తో కూడా వర్క్ చేశారు, కానీ లేటర్ ఆయన డ్రగ్ క్యాటల్స్ తో క్లోజ్ టైస్ అయితే పెట్టుకున్నారు. ఇతనిపై ఏం ఛార్జెస్ చేశారంటే నెంబర్ 1, డ్రగ్ ట్రాఫికింగ్. అంటే పనామాని కొకైన్ షిప్మెంట్స్ కోసం హబ్ గా మార్చి కొలంబియా నుంచి యుఎస్ కి వెళ్లే డ్రగ్స్ ఆయన ప్రొటెక్షన్ లోనే వెళ్ళాయి.
నెంబర్ 2, మనీ లాండరింగ్ అంటే పనామా బ్యాంక్స్లో డ్రగ్ మనీ వాష్ చేశారు. నెక్స్ట్ నెంబర్ 3, పొలిటికల్ రిప్రెషన్ అంటే ఎలక్షన్స్ రిగ్ చేశారు, అపోజిషన్ పై వైలెన్స్ యూజ్ చేశారు. అదే ఇప్పుడు మరోకి కూడా రిపీట్ అవుతుంది. ఇది ఒక కోర్ట్ రూమ్ డ్రామా మాత్రమే కాదు, ఒక గ్లోబల్ పవర్ గేమ్ కూడా. వెనెజువెలా ఫ్యూచర్ అన్ప్రెడిక్టబుల్ గా కనిపిస్తుంది. ఇప్పుడు నెగోషియేషన్స్ నా లేదా ప్రొటెస్ట్ నా లేదా మిలిటరీ అసెషన్ నా ఏ పాత్ తీసుకున్నా స్పాట్లైట్ వెనెజువెలా మీదే పడుతుంది. ఫైనల్ గా ట్రంప్ వరల్డ్ కి ఏం చూపిద్దాం అనుకుంటున్నారంటే ఇది వార్ కాదు, ఇది లా. మడురో లాంటి పవర్ఫుల్ ప్రెసిడెంట్ కూడా ట్రయల్ ఫేస్ చేయాలి. డ్రగ్స్ ద్వారా వచ్చిన డబ్బు వైలెన్స్ కి వెళ్ళిందని చూపించి అకౌంటబిలిటీ చూపించాలి. నో వన్ ఈజ్ అబౌట్ జస్టిస్ అని అంటున్నారు. దీనికోసం మీ ఒపీనియన్ కింద కమెంట్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి.